నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే ఒక సంచలనం అయితే జరిగింది. అదేంటంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నారనేటువంటి అభియోగాలతో తెలంగాణ డిస్కమ్ ఏడీఈ ఇంట్లో, ఆయన బినామీ ఇంట్లో వాళ్ళు రైడ్ చేస్తే ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైనే డబ్బులైతే లభించింది. ఆయన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఆయన అవినీతిగా సంపాదించినటువంటి, లంచాల రూపంలో సంపాదించినటువంటి ఆస్తులు మార్కెట్ విలువ ఏకంగా 150 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కర్మగాలి ఏంటంటే, ఆయన పేరు అంబేద్కరు, ఒక మహానుభావుడి పేరు పెట్టుకొని, ఆ పేరు పెట్టుకొని ఇన్ని కోట్ల రూపాయలు లంచం ఏ విధంగా తీసుకోవాలనిపించిందో నాకైతే తెలియదు. కానీ 150 కోట్లకు పైనే లంచాల రూపంలో తీసుకొని దాన్ని ఆస్తుల రూపంలో మార్చుకుంటే ఇప్పుడు దాని మార్కెట్ విలువ 150 కోట్ల రూపాయలకు పైనే ఉండొచ్చు అని చెప్పి అవినీతి శాఖ వాళ్ళు రైడ్ చేస్తే ఒక సంచలన విషయం బయటపడింది. అందులోనూ ఆ డిస్కమ్ ఏడీఈ ఉన్నాడు కదా, అతని బినామీ వాళ్ళ ఇంట్లో రైడ్ చేస్తే 2 కోట్ల రూపాయలు పైనే కరెన్సీ నోట్లు దొరికాయంటే ఎంత? ఈ 150 కోట్లు కాదు, దాదాపు 1500 కోట్ల రూపాయల వరకు అవినీతికి పాల్పడి ఉండవచ్చని కూడా మార్కెట్లో అయితే అనుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, కట్టలు కట్టలుగా అవినీతి. ఇక్కడ చూడండి, డబ్బులు కట్టలు చూడండి. ఒక అధికారి ఇంట్లో ఇంత డబ్బులంటే చూడండి, యువకులు పోరాడి తెలంగాణ తెచ్చుకునింది వాళ్ళు ఇలాంటి అధికారులకు కోట్లు సంపాదించి పెట్టడానికా, అవినీతి చేయడానికా, లేకపోతే వాళ్ళు బాగుపడడానికా, తెలంగాణ బాగుపడడానికా నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఒక అధికారి ఇంట్లోనే ఇన్ని నోట్ల కట్లయితే బయటపడింది. దాదాపు 2 కోట్ల రూపాయలకు పైనే, అది కూడా బినామీ ఇంట్లోనే అంత బయటపడితే ఈయన ఇంట్లో ఎంత ఉండాలి, ఇంకా మిగిలిన బినామీ వాళ్ళ ఇంట్లో ఎంత ఉండాలో ఒకసారి ఊహించుకోండి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ డిస్కమ్ ఏడీఈ అరెస్ట్, బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 150 కోట్లని అంచనా. ఇక్కడ చూడండి, అవినీతి నిరోధక శాఖ చరిత్రలో సంచలనం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి శాఖ బృందాలు సోదాలు చేసినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున నగదు లభ్యమైన ఉదంతం మంగళవారం చోటు చేసుకుంది. తెలంగాణ దక్షిణ డిస్కమ్ అధికారి బినామీ ఇంట్లో ఏకంగా 2 కోట్లకు పైగా నోట్ల కట్లలో లభించడం కలకలం రేపింది. తెలంగాణలో అనీసా తనిఖీ సమయంలో ఇంత భారీగా నగదు లభించడం ఇదే మొదటిసారి. ఇంకా నేను చెప్పినట్లు కర్మగాలి ఆయన పేరు అంబేద్కర్ అని పెట్టుకున్నారు. ఎస్పీడీసీఎల్ హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ ఏడీఈ ఇరుగు అంబేద్కర్ తో పాటు బంధువులు, బినామీలకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ సోదాల సమయంలో ఇది బయటపడింది. అతడి స్వస్థలం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కాగా, అతనికి 2 సోదరులు నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ రోడ్డు వద్ద ఉన్న సాయి విశ్వనాథ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారిళ్లలో కూడా సోదాలు జరిగాయి. అతడి అక్రమార్జనలపై అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ కొన్ని రోజులుగా ఆరా తీసింది. సో అతను పెద్ద అక్రమార్కుడు, పెద్ద తిమింగలం అని చెప్పి ఆయన మీద కంప్లైంట్లు వస్తే రైడ్ చేస్తే ఆయనైతే అరెస్టు చేయడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి ఆధారాలతో ఆయన బినామీల ఇంట్లో రైడ్ చేస్తే 2 కోట్ల రూపాయలకు పైన లిక్విడ్ క్యాష్ దొరికింది. అతడి అక్రమార్జనలపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ కొన్ని రోజులుగా ఆరా తీసింది. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్ తో పాటు ఉమ్మడి మెదక్, నల్గొండ జిల్లాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. సంగారెడ్డి జిల్లా బీరంగూడ, మల్లికార్జున నగర్ లో అంబేద్కర్ బినామీగా భావిస్తున్న సతీష్ ఇంట్లో 2.18 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకునింది? ఇందుకేనా అంతమంది అమరులై తెలంగాణను తెచ్చుకుంటే ఈ విధంగా పందికొక్కుల్లాగా దోచుకు తింటున్నారు? నోట్లను లెక్కించేందుకే లెక్కింపు యంత్రం అవసరమైంది. నోట్ల లెక్కింపు యంత్రాన్ని తీసుకొస్తేనే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పట్టిందంటే ఎంత పెద్ద అవినీతి తిమింగలమో ఒకసారి ఊహించండి. సో మీరు కూడా ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నారని కనుక మీ దృష్టికి వచ్చినా, లేదా మీ దగ్గర లంచాలు అడుగుతున్నా, ఖచ్చితంగా ఈ అవినీతి నిరోధక శాఖకైతే తెలియజేయండి. ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తే ఇంకా రాష్ట్రాభివృద్ధి ఏముంది? రోడ్లు యాడ్ చేస్తారు ఈ విధంగా తిప్పిక్కు తింటా ఉంటే. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అవినీతి నిరోధక శాఖ వాళ్ళ నెంబర్లు పెట్టుకోండి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా కనుక లంచాలకు కనుక పాల్పడితే మిమ్మల్ని అడిగినా కూడా మీ బంధువుల్లో లేకపోతే మీ శ్రేయోభిలాషుల్లో ఎవరి దగ్గరైనా ఇలాంటి లంచాలు కనుక అడిగితే ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.